2026 వచ్చి ఆల్మోస్ట్ 6 నెలలు దాటింది. ఈ పాటికి మన అందరం రాసుకున్న రెజల్యూషన్స్ కుడిసిపోయి ఉంటాయి. ప్రతి ఇయర్ జాన్ ఫస్ట్ రాగానే రెజల్యూషన్స్ రాయడము, దాని తర్వాత అవి చింపి పరేయడము, అవి మనకి చాలా నార్మల్ విషయాలు. ఎనీవేస్, చాలా ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతున్నాం. ఇవాళ టాపిక్ అది కాదు. టుడేస్ టాపిక్ ఈస్ టు టాక్ అబౌట్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్ ఇన్ 2026. అదే మన వీడియో టైటిల్. సింపుల్ గా సోది లేకుండా మైదానాలా చెప్పాలంటే, జాన్ టు జూన్ ఈ 6 నెలల్లో నేను చూసిన సినిమాలు, అందులో నాకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సినిమాల గురించి మాట్లాడుకుందాం, వాటిని రేట్ చేద్దాం. బిఫోర్ గెటింగ్ టు ద వీడియో, నేను మీ హోస్ట్ అజయ్ అండ్ వెల్కమ్ టు అజయ్ రియాక్ట్స్. ఒక చిన్న హెడ్సప్ ఏంటంటే, నేను ఇక్కడ చెప్పేది నా పర్సనల్ స్టాండ్ పాయింట్, ఒపీనియన్, స్టేట్మెంట్ కాదు. ఒపీనియన్ కి స్టేట్మెంట్ కి చాలా తేడా ఉంటుంది. గూగుల్ చేసుకోండి. ఎట్ నంబర్ 10 వి హ్యావ్ కరుప్పు/వీరభద్రుడు. అమ్మ చూసినప్పుడు ఆర్జే బాలాజీ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ గాడ్ నాకు చాలా బాగా నచ్చింది. సేమ్ అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి నేను కరుప్పు/వీరభద్రుడు మూవీకి వెళ్ళిన. అండ్ వెన్ ద మూవీ స్టార్టెడ్, ఐ రియల్లీ లవ్డ్ వీరభద్రుడు ఫస్ట్ హాఫ్, ఫాలోడ్ బై అరేంజ్డ్ సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ ఏందన్నా, బట్ కొన్ని పాయింట్స్ చాలా బాగా నచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాయింట్ నెంబర్ 1, దేవుడిని కోర్టు మెట్ల దాకా లాగడం, లాగి దేవుడిని ఏడిపించడం. అంటే ఇలాంటి కష్టాలు మేము కూడా పడుతున్నాం స్వామి, ఒకసారి నువ్వు కూడా పడు అన్నట్టు దేవుడికి ఒక యాంగిల్ ఇచ్చి చూపించి ఏడిపించారు చూసారా. దాట్ పాయింట్ వాజ్ రియలీ గుడ్. ఇంద్రన్ వాళ్ళ డాటర్ రోల్ ప్లే చేసిన అనగా మాయ రవి వర్ పర్ఫెక్ట్ కాస్టింగ్ చాయిస్ అండి. ఎవర్ రియల్లీ గుడ్ యాజ్ ఫాదర్ అండ్ డాటర్. అండ్ వాళ్ళ సినిమా ప్లాట్ కంటే నాకు వాళ్ళ ప్లాట్ చాలా బాగా నచ్చింది. అసలు వాళ్ళు ఉన్నంతసేపు సినిమా చాలా ఎంగేజింగ్ గా అనిపించింది. బట్ ద మూమెంట్ దే జస్ట్ గోస్ ఆఫ్, దాని తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఇట్లా డౌన్ హిల్ అవుతూ వచ్చింది. సో దాట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ కరుప్పు/వీరభద్రుడు. థర్డ్ పాయింట్ ఇస్ లైక్, ఇంద్రన్ గారిది సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎనకు జీపే పన్నా తెలియదు సార్. ఆ లైన్ అయితే చాలా హార్డ్ హిట్టింగ్ గా తగిలింది. అండ్ దట్ మూమెంట్ ఐ క్రైడ్, ఎవ్రీవన్ క్రైడ్, ఎవ్రీవన్ ఫెల్ట్, అట్లీస్ట్ ఎవ్రీవన్ ఫెల్ట్ సాడ్. దట్స్ ఫర్ షూర్. ఇంత మంచి ఫస్ట్ హాఫ్ తో ఎంటర్టైన్ చేసిన ఆర్జే బాలాజీ సెకండ్ హాఫ్ ఎందుకు అంత కుడిపోవడం నాకు అర్థం కాలేదు. చాలా పాయింట్స్ ఉన్న టచ్ అయ్యి సినిమాలో సెకండ్ హాఫ్ లో, బట్ తెలంగాణలోని హైడ్రా లాగా ఆగమాగం చేసిండు సెకండ్ హాఫ్ మొత్తం. పన్ ఇంటెండెడ్. పొలిటికల్ కూడా అవుతున్నాం మనం. ఓకే, ఎట్ నంబర్ 9 వీ హ్యావ్ తాకిలవి. రైట్ ఫ్రమ్ టీజర్ ట్రైలర్ నాకు ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఇన్ఫాక్ట్ ఈ మూవీ హైదరాబాద్ లోని కొన్ని థియేటర్స్ లోనే రన్ చేశారు, బికాస్ ఇట్స్ తమిళ్ ఫిలిం కాబట్టి. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్ దట్ కేమ్ ఫ్రమ్ కోలీవుడ్. ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి, సేవింగ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, మన పని చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, అలాంటి కాన్సెప్ట్స్ ఈ మూవీలో చాలా బాగా చూపించారు. సినిమా చూడని వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్. సురళి వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ పెళ్లి దగ్గర నుండి చేసినప్పుడు ఈ సచ్ ఎ వెరీ గుడ్ సీన్ టు లుక్ అట్ ఇట్. అండ్ ఆల్సో ఎండ్ క్రెడిట్స్ లో కెమెరా చిన్న పిల్లల దగ్గర నుండి పాన్ అవుతూ అన్ని ఏజ్ గ్రూప్ ఆఫ్ లేడీస్ ని చూపించుకుంటూ దేవుడి దగ్గర ఎండ్ చేస్తారు. దాట్ సీన్ వాస్ టూ గుడ్. అలాంటి సీన్స్ మళ్ళా రావడం చాలా కష్టం. అండ్ దట్ వాస్ బ్రిలియంట్లీ షాట్. సమ్వేర్ కొంచెం ప్రీచీగా అండ్ లెక్చర్ పీకినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమా అక్కడక్కడక్కడక్కడ. బట్ డైరెక్టర్ చెప్పి చూపించాలనుకున్న పాయింట్ ని చాలా బాగా చూపించారు. బాగా డిసప్పాయింట్ చేసిన ఫ్యాక్టర్ ఏంటంటే, నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఐ రియలీ థాట్ రాధిక గారు సినిమా మొత్తం ఉంటారనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ షీ వాజ్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ క్యామియో. సో ఆ ఉన్న లాస్ట్ సీన్స్లో కూడా షీ వాజ్ వెరీ బ్రిలియంట్. బట్ ఆ ఒక్క ఫ్యాక్ట్లో అండ్ సినిమా కూడా కొంచెం ప్రీచిగా వెళ్ళిపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ యా, సమ్వేర్ ఆ ఒక డిస్కనెక్ట్ నేను బాగా ఫీల్ అయినా వెన్ ఐ వాజ్ వాచింగ్ తాకిలవి. సో రేటింగ్ ఇట్ టు టాప్ 9 ఫిల్మ్ ఇన్ 2026 ఫస్ట్ హాఫ్. ఎట్ నంబర్ 8 వీ హ్యావ్ యూత్. ఆగండి చెప్పేది పూర్తిగా వినండి. ఇది ఒక ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్. వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత కిక్ వస్తుంది. ఆల్కహాలిక్ గా మాట్లాడలే, నాకు తెలిసిన అనాలజీతో మాట్లాడుతున్నా. పిల్లాడు, లవ్ హేట్ రిలేషన్షిప్ ఉండే నాన్న, అతిగా ప్రేమించే అమ్మ, జెనరిక్ ఫ్రెండ్స్. బట్ స్టిల్ ఎ వెరీ కూల్ సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఏంటి కరుప్పు అని తాకిలవి కంటే అంత బాగుంది సినిమా అని మీకు అనిపించవచ్చు. బట్ నేను చూసిన పర్స్పెక్టివ్ ఏంటంటే, ఎంగేజింగ్ పర్స్పెక్టివ్లో చూసాను నేను ఈ సినిమాని. సో నాకు సినిమా త్రూ అవుట్ చాలా ఎంగేజింగ్గా అనిపించింది అండ్ చాలా ఎంటర్టైనింగ్గా కూడా అనిపించింది. దేవదర్శిని గారు ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ దిస్ ఫిలిం అండి. తన ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సినిమా మొత్తం మీద. అసలు మెయిన్ క్యాస్ట్ కంటే దేవదర్శిని అండ్ సూరజ్ వెంజరమూడి ప్లాట్ చాలా బాగా అనిపించింది. వాళ్ళ ప్లాట్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇంకా బాగుంటుండే. అండ్ బట్ ఉన్న ఆస్పెక్ట్స్లో కెన్ కరుణాస్ చాలా బాగా సినిమాని ముందు తీసుకెళ్ళిండు అండ్ ఎంటర్టైనింగ్గా కూడా అనిపించింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్, దిస్ ఫిలిం stands on top 8 film in 2026 first half. Number 7 we have our own Telugu cinema రావ్ బహదూర్. చాలా రోజుల తర్వాత వెంకటేష్ మహా గారు పెన్ను పక్కన పెట్టి కత్తితో సినిమా రాశారనిపించింది. ఇంతకు నేను తిట్టానా పొగడానా అన్న డౌట్ మీకుంటే మీరు అర్జెంటుగా రావ్ బహదూర్ థియేటర్లోకి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. రావ్ బహదూర్ ఎలాంటి సినిమా అంటే, బాహుబలి లాంటి మూవీస్కి సంగీతం గారు తీసిన పాతాళ భైరవి ఎలా అయితే రెఫరెన్స్ పాయింటో,
ఒక మంచి ట్విస్టెడ్ స్క్రీన్ ప్లే సినిమా, ఎక్సలెంట్ రైటింగ్ అండ్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ సినిమాలకి రెఫరెన్స్ పాయింట్ రావ్ బహదూర్ అవుతుంది. సినిమా ఇంకా థియేటర్లో ఆడుతుంది కాబట్టి ఐ కెనాట్ టాక్ మచ్ అబౌట్ ద ఫిలిం బికాస్ అండ్ ఏం మాట్లాడి చాలా స్పాయిలర్ అయిపోతుంది. మెనీ ఫ్యాన్ థియరీస్, మెనీ ఈస్టర్ ఎగ్స్, వెరీ పెక్యులర్ డీటెయిలింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ ఈ మూవీలో ఉంటాయి. Coming to the cons of this cinema, it will frustrate you every bit of it until the whole story makes sense to you at the end of the film. వాళ్ళకు ఈ సినిమా సెకండ్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళకి సినిమా చాలా బాగా అర్థమవుతుంది, ఇంకా చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. దట్స్ ఫర్ షూర్. సత్యదేవ్ కన్నా వెంకటేష్ మహా యాక్టింగ్ నచ్చిందని అంటే నన్ను ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఎనీవేస్, సో ఆల్ దిస్ థింగ్స్ aside, రావ్ బహదూర్ ఈస్ టాప్ 7 ఫిలిం ఇన్ 2026 ఫస్ట్ హాఫ్. At number 6, we have సంభావం అధ్యాయం ఒన్ను, అనదర్ మలయాళం మూవీ. నేను మరో జనరిక్ మలయాళం మూవీ అనుకున్నా, టు బి వెరీ హానెస్ట్. బట్ హానెస్ట్లీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక రీల్ కూడా చేసా ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో. సేమ్ ఆ రీల్లో నాకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయో సేమ్ అవే క్వశ్చన్స్ నాకు ఈ మూవీ చూసాక వచ్చినాయి అనమాట. పోర్చుగీస్ సోల్జర్స్, టైమ్ ట్రావెలర్స్, లూప్ లో ఉండిపోయిన చిన్నపిల్లలు, మర్డర్, బ్లడ్ షెడ్, ఇలా చాలా పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ చాలా ఎంగేజింగ్ గా అనిపించింది నాకైతే. Writer director Jeetu Satheeshan really played with our minds at the end of the film, leaving it to top 6th film in the first half of 2026. At top 5, we have Vala 2. వాలా 1 కంటే వాలా 2 నాకు నచ్చిందంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? వాలా 2లో అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేనే లేవు. ఒక సింపుల్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యలో జరిగే లైఫ్ ఈవెంట్స్, టీచర్ రోల్ ఏంటి పిల్లల పెంపకంలో, పేరెంట్స్ రోల్ ఏంటి పిల్లల పెంపకంలో లాంటి పాయింట్స్ ఈ మూవీలో ఉంటాయి. ఒక సెలెక్టివ్ క్రైమ్ అనే ఒక పాయింట్ ని చాలా బాగా చూపించారు ఒక ఆర్గ్యుమెంట్ సీన్ దగ్గర. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్, డూ చెక్అవుట్ ద ఫిల్మ్. ఇలా అన్ని ఆస్పెక్ట్స్ ని కనెక్ట్ చేసి ఆ పిల్లలు మళ్ళీ అడల్ట్స్ అయిన తర్వాత వాళ్ళు అందరూ ఇండివిజువల్ గా వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేశారు బై లూజింగ్ సంథింగ్ అండ్ బై లూజింగ్ సమ్వన్ ఇన్ ద జర్నీ. నాకు ఈ సినిమా చాలా ఎంగేజింగ్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపించింది. ఫన్నీ స్టోరీ టెలింగ్ నుండి ఒకటేసారి ఎమోషనల్ స్టోరీ టెలింగ్ కి ఇట్లా షిఫ్ట్ అయిపోద్ది అనమాట ఒకటేసారి. లీవింగ్ వాలా 2 టు ద టాప్ 5 ఫిలిం ఆఫ్ ఫస్ట్ ఆఫ్ 2026. At number 4, we have Dhurandhar The Revenge. Dhurandhar The Revenge, again ఇదొక రెఫరెన్స్ పాయింట్ సినిమా. మళ్ళీ ప్రాపర్ స్పై సినిమా ఎలా తీయాలి, ప్రాపర్ యాక్షన్ సినిమా ఎలా తీయాలి, ప్రాపర్ పేట్రియాటిజం ఎలా తీయాలి, ఇలా అన్ని పాయింట్స్ ఒక రెఫరెన్స్ పాయింట్ ధురంధర్ 1 and 2. అండ్ ధురంధర్ రివెంజ్ ఈజ్ ఆల్సో బెటర్ దెన్ ధురంధర్ 1 అన్న స్ట్రాంగ్ ఒపీనియన్. ప్రాపగండా, నో ప్రాపగండా, దిస్ ఫిల్మ్ ఈస్ రియల్లీ లిట్. నేను ఏ సినిమాకి వెళ్ళినా నాకు మూవీ అంతా అయిపోయాక వచ్చేది ఒకటే ఒక క్వశ్చన్, డిడ్ ద మూవీ ఎంటర్టైన్ మీ? అండ్ ధురంధర్ రియల్లీ ఎంటర్టైన్ మీ. ఓపెనింగ్ సీన్ లో జెస్సీ వాళ్ళ చెల్లె దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి కళ్ళలో యాక్టింగ్, గరికి యాద్నాయ్ జెస్సీ అన్న ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ సాంగ్ విత్ రణ్వీర్ సింగ్ ఐస్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్యాకేజ్ దట్ రియల్లీ వర్క్ ఫర్ మీ, లీవింగ్ ఇట్ టు top 4th film in our 2026 first half. On top 3, we have Main Vapas Aunga, emotional damage, Highway, Rockstar, Tamasha and Main Vapas Aunga. This is a starter pack to show how to live life and how to handle grief and how to be హోప్ఫుల్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక సాడ్నెస్ ఉండిపోతుంది లోపల. ఐ విల్ గెట్ వెరీ ఎమోషనల్ ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే. సో మీరు సినిమా చూడండి, యూ విల్ లవ్ ఇట్, లీవింగ్ ఇట్ టు టాప్ 3 ఫిలిం ఆఫ్ మై 2026 ఫస్ట్ హాఫ్. ఎట్ నంబర్ 2, we have సంగీతం. ప్రౌడ్లీ ఐ కెన్ సే దిస్ ఈజ్ అ తెలుగు సినిమా. పీక్ సంగీతం గారు, పీక్ డిఎస్పి, పీక్ నాగశ్విన్, పీక్ స్వప్న సినిమాస్, పీక్ రైటింగ్, పీక్ యాక్టింగ్, పీక్ ఎవ్రీథింగ్. మీరు ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోకపోతే ఒక చిన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్, వన్ ఆఫ్ ద వర్స్ట్ డేస్ ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నాకు వన్ ఆఫ్ ద వర్స్ట్ డే నడుస్తుంది నా లైఫ్లో. ఐ వాజ్ వెరీ డిప్రెస్ అండ్ వెరీ సాడ్. అదే రోజు ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. సరే, డిప్రెషన్ మూడ్ అండ్ మూవీ రిలీజ్ వెరీ గుడ్ కాంబినేషన్ అని అనుకుని థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నా. అండ్ నెక్స్ట్ 2 hours ఐ కైండ్ ఆఫ్ ఫర్గాట్ హౌ డిప్రెస్డ్ ఐ యామ్. కామిక్ బుక్ చదివిన ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు. దిస్ ఎ వెరీ గుడ్ సినిమా అండ్ అగైన్ ఇది ఒక రెఫరెన్స్ పాయింట్ అవుతుంది ఇలాంటి సినిమాస్కి. అండ్ సంగీతం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం దట్ కేమ్ ఫ్రమ్ TFI in 2026 ఫస్ట్ హాఫ్, లీవింగ్ ఇట్ టు టాప్ 2nd ఫిలిం ఇన్ అవర్ రేటింగ్ జోన్. టాప్ 1 గెస్ చేయండి ఆ సినిమా ఏంటో. మీకు 5 seconds టైం ఇస్తున్నా. 5, 4, 3, 2, 1, 0. And the top 1 film is Couple Friendly. Again, మన తెలుగు సినిమా. ఒక మీట్ క్యూట్ స్టోరీ నన్ను ఇంతలా డామేజ్ చేస్తుందని నేను అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరలీ ఐఎమ్ నాట్ ఇన్ టు లవ్ స్టోరీస్. అంటే ఐ బిలీవ్ ఇన్ లవ్, బట్ లవ్ స్టోరీస్ నాకు చాలా రేర్ గా నచ్చుతాయి. సంతోష్ శోభన్ అండ్ మానస వారణాసి కూర్చోబెట్టారు సినిమా మొత్తం. ఐ మస్ట్ సే కొన్ని సీన్స్ చాలా హార్ట్ బ్రేకింగ్ గా ఉంటాయి. వన్ సీన్ లో స్పాయిలర్ అలర్ట్ సినిమా చూడని వాళ్ళకి, మిత్ర వాష్రూమ్ వెళ్ళిపోతుంది అండ్ షీ ఫర్గెట్స్ బికాస్ ఆఫ్ అవర్ మెడికల్ కండిషన్. అదే టైంలో శివ వచ్చి బెడ్ ని క్లీన్ చేసి అండ్ మిత్రని క్లీన్ చేసి ఆ క్లాస్ అన్ని తీసుకెళ్లి బయట పిండుతూ ఉంటాడు. ఇదంతా దూరంగా నిల్చున్న రాజు కనుక చూస్తూ ఉంటాడు అండ్ శివ దగ్గరకు వచ్చి శివాని హక్ చేసుకొని ఏడుస్తాడు, సింబలైజింగ్ హౌ రాజీవ్ కనకాల టుక్ కేర్ ఆఫ్ మిత్ర వెన్ షీ వాస్ యంగర్. ఇన్ ద సేమ్ మేనర్ నౌ శివ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ యాజ్ అన్ అడల్ట్.
టీఎఫ్ఐ నుంచి వచ్చే చాలా రేర్ సినిమా ఇది. తప్పకుండా మీకు టైం ఉంటే ఓటీటీలో చూడండి, స్ట్రీమ్ అవుతుంది. వెరీ గుడ్ ఫిల్మ్. లివింగ్ ఇట్ టు అవర్ టాప్ 1 ఫిలిం. సో ఇవే గైస్ నేను చూసిన సినిమాలు, అందులో నాకు నచ్చిన సినిమాలు. మీరు కూడా మీ టాప్ 10 ఫిలిమ్స్ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ ఐ రియల్లీ వాంటెడ్ టు నో యువర్ టాప్ 10 ఫిలిమ్స్. అండ్ ఏదైనా సినిమా మిస్ అయితే కూడా కామెంట్ చేసి చెప్పండి, ఆ మూవీ కూడా నేను చూస్తా. సో ఇక్కడ దాకా వచ్చారంటే మీకు నా కాంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో వెళ్ళేటప్పుడు కాస్త లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే చాలా బాగుంటుంది.